ఒక కంపెనీ 15 లక్షల కోట్లు తన ఆదాయంగా చూపించింది. అది రిలయన్స్ కాదు, టీసీఎస్ కాదు, అదానీ కాదు. 15 లక్షల కోట్ల రూపాయలంటే చాలా రాష్ట్రాల వార్షిక బడ్జెట్ కంటే ఎక్కువ. అలాంటి ఆదాయం ఒకే ఒక కంపెనీ చూపించింది. అదే రాజేష్ ఎక్స్పోర్ట్స్. 1989లో బెంగళూరులో ఒక చిన్న గరాజ్ లో స్టార్ట్ అయిన ఈ కంపెనీ డోర్ టు డోర్ జ్యువెలరీ అమ్ముతూ ముందుకు సాగి క్రమక్రమంగా ప్రపంచవ్యాప్తంగా బంగారం శుద్ధి మరియు ఆభరణాల రంగంలో వ్యాపారాన్ని విస్తరించుకుంటూ ఏకంగా 1995లో ఐపీఓకు వెళ్లి ఇన్వెస్టర్స్ నుంచి కోట్లు సమీకరించింది. కెనరా బ్యాంక్ మరియు అనేక బ్యాంకులు చాలా ఈజీగా అప్పులిచ్చాయి. విదేశీ కంపెనీలు సహా అనేక ఇతర కంపెనీలు ఇందులో పెట్టుబడులు పెట్టాయి. అంతెందుకు అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి ఎల్ఐసి ఈ కంపెనీలో 2000 కోట్లకు పైగా ఇన్వెస్ట్ చేసింది. అంతా బానే ఉంది గానీ 2026 జూన్ లో ఒక్కసారిగా సీన్ మొత్తం రివర్స్ అయింది. ఒక ఇన్వెస్టర్ ఇచ్చిన కంప్లైంట్ తో సెబీ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సీన్ లోకి వచ్చింది. రాజేష్ ఎక్స్పోర్ట్స్ యొక్క అకౌంట్స్ పై దర్యాప్తు మొదలెట్టి 2021 నుంచి 25 మధ్య కాలంలో కంపెనీ చూపించిన మొత్తం ఆదాయమైన 15,18,000 కోట్లలో 3,000 కోట్లే నిజమని, మిగతాదంతా బోగస్ అని తేల్చి చెప్పింది. యాక్చువల్లీ 2015లో రాజేష్ ఎక్స్పోర్ట్స్ స్విట్జర్లాండ్ లోని వాల్కాంబే గోల్డ్ రిఫైనరీని అక్వైర్ చేసుకుంది. వాల్కాంబే అనేది ఆర్డినరీ కంపెనీ ఏం కాదు, అది ప్రపంచవ్యాప్తంగా ఉన్న బిగ్గెస్ట్ గోల్డ్ రిఫైనరీస్ లో ఒకటి. సో రాజేష్ ఎక్స్పోర్ట్స్ తమ రెవెన్యూలో 97% నుంచి 99% వరకు రెవెన్యూ వాల్కాంబే నుంచి వస్తోందని, మిగతాదంతా ఓవర్సీస్ కంపెనీస్ నుంచి వస్తోందని ఇన్వెస్టర్స్ కి చెప్తూ వచ్చింది. బట్ సెబీ మాత్రం వాల్కాంబే రికార్డ్స్ లో కనిపించిన నెంబర్స్ మరియు రాజేష్ ఎక్స్పోర్ట్స్ తమ ఇన్వెస్టర్స్ కి చూపించిన నెంబర్స్ తో పోలిస్తే అస్సలు టాలీ అవ్వట్లేదని తేల్చి చెప్పింది. సింపుల్ గా చెప్పాలంటే ఈ కంపెనీ ఇన్వెస్టర్స్ కి చెప్పినంత బిజినెస్ నిజంగా జరిగిందని ప్రూవ్ చేయడానికి కావాల్సిన ఆధారాలు దొరకలేదని సెబీ చెప్తోంది. మరో పక్క రాజేష్ ఎక్స్పోర్ట్స్ ఆఫ్రికాలోని గోల్డ్ మైన్స్ లో 1035 కోట్లు ఇన్వెస్ట్ చేసినట్లు స్టాక్ ఎక్స్చేంజెస్ కి చెప్పింది. కానీ ఆ ఇన్వెస్ట్మెంట్ కూడా నిజంగా చేసిందంటానికి సపోర్టింగ్ డాక్యుమెంట్ సెబీకి ఏమాత్రం దొరకలేదు. అంతేకాదు ఈ ఇన్వెస్టిగేషన్ లో కంపెనీ యొక్క ఫండ్ మూవ్మెంట్స్ పై కూడా సెబీ అనేక అనుమానాలు వ్యక్తం చేసింది. దీంతో రాజేష్ ఎక్స్పోర్ట్స్ యొక్క షేర్ ప్రైస్ ఒక్కసారిగా పడిపోవడంతో పాటు ఎల్ఐసి దాదాపు 1600 కోట్ల ప్రజల సొమ్మును నష్టపోయినట్లయింది. ప్రస్తుతానికి ఇవన్నీ ఆరోపణలే అయినప్పటికీ ఒకవేళ ఇదే నిజమైతే 1992లో జరిగిన హర్షద్ మెహతా స్కామ్ కంటే 300 రెట్లు పెద్దదవుతుంది స్కామ్. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియజేయండి.